ఈ కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థల్ని సరిదిద్ది 1వ తారీఖున జీతాలు ఇవ్వటం, 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వటం, అదే విధంగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అవసరమైన ఆర్థిక వనరుల్ని అవసరమైన మేరకు ముందుగానే సిద్ధం చేసి ఆ సమయానికి ప్రజలకి అందే విధంగా చేయటం అనేది ప్రధాన లక్ష్యం. గతంలో 200 ఉన్న పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. ఆ 2000 నుంచి 3000 చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సాగదీసి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎన్నికల ముందు చెప్పిన మాట తప్పాడు. కానీ మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒకేసారి పెన్షన్ 4000 చేస్తానన్నాం. దానితో పాటు ఎన్నికల కోడ్ వల్ల గత 3 నెలల పెంపుదల ఆ 3000 రూపాయలు కూడా ఈ నెల కలిపి ఇస్తామని చెప్పాం. కాబట్టి 7000 రూపాయలు ఈ రోజు సాధారణ పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందం అంతా కలిసి ఒక పండుగ వాతావరణంలో, వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల్లో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు కూడా ముందుకొచ్చి, అంటే వాళ్ళు మరీ పూర్తిగా మరుగున పడిపోతారన్న భయంతో వాళ్ళు కూడా ముందుకొచ్చి చాలా చోట్ల ఈ పంపిణీలో పాల్గొన్నారు. అయితే మీరు చెప్పినట్టు ఇక్కడ పెన్షన్ అన్ని రకాల పెన్షన్ పెంచాము. ఆ పెంచింది ఏదైతే వాగ్దానం చేసామో అది ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి హడావుడి ఏంటంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మాటలు మనం అర్థం చేసుకుంటే గత ప్రభుత్వాన్ని నడిపింది వాలంటీర్లు అని అనేక సందర్భం ఉన్నాడు. అంటే వాలంటీర్ల ప్రస్తావనకు వెళ్లే ముందు శ్రీనివాసరావు గారు, వాలంటీర్ల ప్రస్తావనకు వెళ్లే ముందు ఎక్కడైనా ప్రజలు అంటే లబ్ధిదారులు పెన్షనర్లని సచివాలయానికి రమ్మనడం కానీ, లేకపోతే వాళ్ళు తెలుసో సచివాలయానికి రావడం కానీ ఇలాంటివి అక్కడక్కడ జరిగినాయా? కొంతమంది తెగ బాధపడిపోతున్నారు సచివాలయానికి రప్పించారని, గతం గుర్తులేక. లేదు సార్, ఎక్కడా లేదండి. మా తిరువూరు నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగులు ప్రతి పెన్షన్దారు ఇంటికి వెళ్ళి, నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. ఎందుకు అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్ళి పెన్షన్ డోర్ డెలివరీ చేయటం అనేది 2 రోజుల నుంచి వార్తల్లో ఉంది. అధికారులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పైగా ప్రభుత్వం చెప్పిన ప్రభుత్వ విధాన ప్రకటన ఏంటంటే ఇంటి దగ్గరే పెన్షన్. కాబట్టి ఇంటి దగ్గరే పెన్షన్ అన్న తర్వాత కూడా ఎవరైనా సచివాలయ ఉద్యోగులు, ఈ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా లబ్ధిదారుల్ని సచివాలయానికి రప్పించారు అంటే బహుశా వాళ్ళని సస్పెండ్ చేసినా, వాళ్ళని ఉద్యోగుల్లోంచి తీసేసినా తప్పులేదు. ఎందుకంటే అలాంటి సంఘటన ఏమైనా జరుగుంటే అది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం. కాబట్టి 100% అంటే ఈరోజు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పారు దాదాపు 85 నుంచి 90% పూర్తయినాయి. ఇంకా 10-15% రేపు ఉదయానికల్లా పూర్తి అవుతాయని. ఎవరికైతే ఈరోజు పెన్షన్ అందిందో ప్రతి ఒక్కళ్ళకి ఇంటి దగ్గరే అందిందండి. కాబట్టి సచివాలయ సిబ్బందిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం వల్ల ఇది సాధ్యమైంది. దీనివల్ల సరే, వాలంటీర్స్ గురించి తర్వాత మాట్లాడదామన్నారు. ఈరోజు మాత్రం వాలంటరీ వ్యవస్థ అవసరం ఏంటి అనేది రాష్ట్రానికి అర్థమైంది. అవసరమా అవసరం లేదా అనేది రాష్ట్రానికి అర్థమైంది. రైట్, ఒక్క నిమిషం కొలిక్పూడి గారు, ఒక్క నిమిషం.